జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ హనుమా, రాముడి జీవితం, ఆయన సోదరుల జీవితాలు, నీ రాజు సుగ్రీవుని వంశక్షేమము ఇవన్నీ నేను బ్రతికి ఉండటం మీద ఆధారపడి ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు నాకు ప్రాణాపాయము కలిగితే, ఇక నేనే లేనని తెలిస్తే రామలక్ష్మణులు బ్రతికి ఉంటారా హనుమా? శోకించి ప్రాణాలు విడిచేస్తారు. ఇక వారే ప్రాణాలు విడిచేస్తే మొత్తం వానర సైన్యమంతా కూడా ప్రాణాలు విడిచేస్తారు. ఓ హనుమా, ఇవన్నీ కొన్ని కారణాలంతే. మరొక్క కారణం కూడా చెప్తా. నేను నస్పృశామి శరీరంతు పుంసో వానర పుంగవా, నా రాముడిని తప్ప వేరొక్క పురుషుని శరీరాన్ని నేను తాకను హనుమా. అయితే మరి ఆ రోజు రావణుణ్ణి తాకలేదా, రావణ శరీర స్పర్శ కాలేదా అంటావేమో. మరి అప్పుడుండే పరిస్థితుల్లో నేను నిస్సహాయురాలిని. నా రాముడు నా దగ్గర లేడు. నాకు ఆ రావణుడిని ఎదిరించే శక్తి లేదు. అంతులేనటువంటి దుఃఖంలో ఉన్నాను. నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను కదా అప్పుడు. అందుకని అది తప్పలేదు. ఓ హనుమా, యది రామో దశగ్రీవం ఇహ హత్వాస బాంధవం. రాముడు రావాలి. యుద్ధములో రావణుడిని, రావణ పరివారాన్నంతటిని కూడా రాముడు సంహరించాలి. మా మితో గృహ్య గచ్చేత, నన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి. అదే తస్య సదృశం భవేత్, అదే రామునికి తగినటువంటి పని, అదే రాముడు చేయాల్సినటువంటి పని అంటూ సీతమ్మ హనుమతో మాట్లాడుతుంది. సీతమ్మ హనుమతో అంటుంది, హనుమా, రాముడే రావాలి, రాముడే వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి అని అంటూ ఇంకా ఇలా అంటుంది. ఓ హనుమా, రాముడు ఎంత గొప్పవాడో తెలుసా? శృతాహి దృష్టాశ్చ మయా పరాక్రమా మహాత్మనః తస్య రణావమర్దినః. రాముని గురించి నేను చాలా విన్నాను. వినటమే కాదు, నేను కల్లారా రామ పరాక్రమాన్ని చూశాను. ఓ హనుమా, నా దేవ గంధర్వ భుజంగ రాక్షస. ఈ ప్రపంచములో దేవతలు కానీ, గంధర్వులు కానీ, ఉరగులు కానీ, రాక్షసులు కానీ యుద్ధరంగములో రాముడిని ఎదిరించలేరయ్యా. ఓ హనుమా, నా రాముడే కనుక యుద్ధరంగములో నిలబడి తన ధనుస్సును సమీక్ష్య తం సంయతి చిత్రకార్ముకం, తన ధనుస్సును రామభద్రుడు విచిత్రంగా త్రిప్పుతూ యుద్ధం చేస్తూ ఉంటే ఎదురుగా నిలబడగలిగిన వారు ఎవరున్నారయ్యా? ఎవ్వరూ లేరు. ఓ హనుమా, అందులోనూ నా రాముడికి తోడుగా ఇక లక్ష్మణుడు కూడా యుద్ధరంగములో ఉంటే ఈ లోకాలలో ఎవ్వరు కూడా వారిని ఎదిరించలేరు హనుమా. ఓ హనుమా, సూర్యునిలాగా భాషించేటటువంటిది నా రాముడి తేజస్సు, అంత గొప్పది. ఓ హనుమా, అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెనక్కి వెళ్ళి నా రాముడిని, లక్ష్మణుడిని, మొత్తం వానర సైన్యాన్నంతటినీ తీసుకొని రా. హనుమా, ఎంతకాలమైందో కదా నా రాముడిని చూడక. నాకు నా రాముడిని చూపించవా హనుమా? నన్ను సంతోషపెట్టవా హనుమా అని సీతమ్మ ఉద్వేగంగా అనగానే హనుమ ఇలా అంటూ ఉన్నాడు, ఓ దేవి, నిన్ను చూస్తే చాలమ్మా శుభం కలుగుతుంది. అంత గొప్పదానివి తల్లి నువ్వు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.